హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను సహస్ర. నగరి గడ్డ రోజా అడ్డ అన్నట్టుగా మారినటువంటి నగరి నియోజకవర్గంలో ఇప్పుడు మార్పులు మాత్రం చాలానే చోటు చేసుకున్నాయి. మరి అంతలా పేరు సంపాదించుకున్న రోజా ఇప్పుడు నగరి ప్రజలే మాకొద్దు బాబోయ్ అన్నట్టు ఆవిడ్ని తరిమి తరిమి కొట్టినటువంటి సందర్భాలు 2024 ఎన్నికల తర్వాత మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఇంత భారీ మార్పు ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత కనిపించిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా చాణక్య సర్వే స్ట్రాటజీ ప్రజల యొక్క అభిప్రాయాలతో పాటు అక్కడ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏంటి ప్రజా పరిపాలన, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిపాలన, ప్రస్తుతం ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ ఏం చేస్తున్నాడు, మరి రోజును వద్దనుకొని నేను ఎంచుకున్నటువంటి మరి భానుప్రకాష్ నగరి ప్రజలకు న్యాయం చేశాడా, ఈ అంశాలన్నీ తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, నగరి నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం రాజకీయంగా చాలా మార్పుల్ని తీసుకొచ్చింది. ఇక్కడ చాలా పోటీ కూడా ఉండేది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య ఎప్పుడు కూడా పోటీ జరుగుతూనే ఉంటుంది. మరి నగర పట్టణం ఈ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం. ఇది తమిళనాడు సరిహద్దుకు ఒక బార్డర్ లాంటిది కాబట్టి ఇక్కడ చాలా ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరి ఈ ప్రాంతంలో వ్యవసాయ ప్రధాన వృత్తి, అలాగే వరి, వేరుశెనగ ఇవన్నీ కూడా బాగా పండిస్తుంటారు. ఇక ఈ నియోజకవర్గం నుండి అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళల్లో చాలా మంది సెలబ్రిటీస్ కూడా అయిపోయారు. గత కొన్ని ఎన్నికల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజా సెల్వం అని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా కూడా గుర్తింపు పొందారు. ఆమె రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి మరింత ప్రాముఖ్యత లభించింది అనుకోవచ్చు. మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు అయితే బాగానే ఎక్కువయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతున్నవి. పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉండేది. రోడ్డు సౌకర్యాలు, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడతామని అడిగినా గానీ పట్టించుకోలేదు అక్కడ ఎమ్మెల్యేలు గానీ, అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా గానీ. అందుకే పోటీ మాత్రం బలంగా ఉన్నా గానీ ఎవరిని గెలిపించుకోవాలో అర్థం కాలేదు. నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రోజా సెల్వమని 2 సార్లు గెలిచింది ఎమ్మెల్యేగా. అది కూడా 2014లో ఒకసారి గెలిచింది, అలాగే 2019లో కూడా ఎమ్మెల్యేగానే గెలిచారు. ఆమె పదవీ కాలంలో జరిగిన ముఖ్యమైన పరిమాణాలు, వివాదాలు కూడా చాలానే ఉన్నాయనొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలను నగరాలకి తీసుకొచ్చినా గానీ వాటిని అమలు చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది ఆమె. అందుకే ఆమె మీద వ్యతిరేకత వచ్చింది. ఇక ప్రాథమిక వస్తువుల విషయంలో కూడా ఆ నియోజకవర్గంలో రోడ్లు, తాగునూరు, ఇంకా మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అడుగుతున్నా గానీ, సచివాలయ నిర్మాణం గురించి అడిగిన, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి రైతులు గుగ్గోలు పెట్టినా గానీ ఎవరిని కూడా పట్టించుకునేది కాదు. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఆమెకు మంత్రి పదవి లభించలేదు. కాస్త నిరాశపడింది. అయితే 2022లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆమెకు పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖల మంత్రిగా అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పదవి ద్వారా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఒక్క ప్రయత్నం కూడా ఆమెకి ఫలించలేదనొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వివాదాలు, విమర్శలు. రోజా తన జీవితం మొత్తంలో కూడా ఎప్పుడు గొడవలకే దిగుతూ ఉండేది. వివాదాలకు కేంద్రంగా ఉండేది ఆమె. ప్రత్యర్థులతో వాగ్వాదాలు గాని, ఆరోపణల విషయంలో నోటు దూలతోని దూకుడుగా వ్యవహరిస్తూ ఉండేది. ఎంత పెద్ద వ్యక్తి అయినా గానీ తన నోటి దూలతో నోటికి ఇష్టానుసారంగా మాట్లాడి అందరి నోట్లో ఆమె నెగిటివ్ గా మారింది. అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ కూడా చేశారు ఈ విషయంలో. నిజమేనండి, 2016లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అసెంబ్లీలో ఆమె చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అంటే నోటి దూలతోని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటది కదా, మరి ఆ దూల వల్ల, ఆమె మాట్లాడే భాష వల్ల ఏడాది పాటు ఆమెని సస్పెండ్ చేశారు అసెంబ్లీ నుంచి. అప్పట్లో ఇది రాజకీయ దుమారాన్ని రేపిందనొచ్చు. మరి తీవ్ర విమర్శలను అయితే బాగానే ఎదుర్కొంది. ప్రత్యర్థి పార్టీ నాయకులపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆమె తరచుగా ఎప్పుడు నోటికొచ్చిన భాషతో దుర్భాషలు ఆడుతూ విమర్శిస్తూ ఉండేది.
ఈ కారణంగా ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అంటే ఇలా మాట్లాడితే మనం పాపులర్ అవ్వచ్చు, మనం అందరిలో కనబడొచ్చు అన్న ఉద్దేశంతో అలా మాట్లాడేదేమో తెలీదు గానీ, ఒకవైపు మంత్రిగా పనిచేస్తూనే టీవీ షోస్‌లో, సినిమాల్లో గాని, లేదంటే వీటిలో ఎక్కువ యాక్టివ్‌గా చూపిచ్చేది గానీ, ప్రజల యొక్క పరిస్థితులనైతే ఎప్పుడు పట్టించుకోలేదు. మరి ఆమె నాయకత్వం పట్ల పార్టీలోనే కొన్ని అంతర్గత విభేదాలు గూడా ఉన్నాయని, ఆమె కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉండేదని చాలా విమర్శలు గూడా ఉండేవారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిజేయడం తక్కువ. వాళ్ళ ఇద్దరు అన్నలే ఎక్కువ జోక్యం చేసుకునేవారు. ఎప్పుడు గూడా ఆమె బిజీగా టీవీ షో‌ల్లో, పార్టీస్‌లో గాని, లేకపోతే షికార్లకు గాని, ఈ విధంగా తిరుగుతూ ఉండేది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ టైంలోనే ఆవిడకి పోటీగా గాలి భానుప్రకాష్ ఎదురయ్యారు. ఆవిడ పోటీ చేయడంతో, ఇద్దరికి పోటీ పెట్టడంతో ఆమె చిత్తుగా ఓడిపోయి గాలి భానుప్రకాష్ అయితే గెలిచాడు. అదే ఆమె రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన ఒక నెగెటివ్ వైఫ్ అని చెప్పొచ్చు. రోజా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆమె అనుకూలంగా వ్యతిరేక వర్గాల మధ్య ఎప్పుడు చర్చ జరుగుతుండడం వల్ల అభివృద్ధి తప్ప ఇంకేం చేయకపోతే నాకేం అవసరం లేదన్నా గానీ అసలు ఆ దిశగా వెళ్ళకుండా ఎప్పుడు గూడా గొడవలు పడుతూ ప్రజలతో గూడా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది రోజా. దానివల్లనే ఆమెకి ఇంత నెగటివిటీ అయితే మూట గట్టుకుందని చెప్పొచ్చు. మరి ప్రస్తుత నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గాలిపాని ప్రకాష్ మరి గెలిచారు గదా! మరి ఇతను గెలిచిన తర్వాత ఎలా ఉంది అంటే రోజాపై అన్ని విమర్శలు ఎదుర్కొన్న అతను ఇప్పుడు గెలిచినప్పుడు ఎలా ఉంటాడంటే రోజాపై భారీ మెజారిటీతో విజయం సాధించాడు పైగా. మరి ఈయన పరిపాలన ప్రజలేమనుకుంటున్నారో ఓసారి చూద్దాం. ప్రస్తుతానికి ఆయన పరిపాలన పై పూర్తి స్పష్టత అంటే చాణక్య సర్వే స్ట్రాటజీ దాని ప్రకారం గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మేమందిస్తున్న సమాచారం ఏంటంటే అతని మీద అంత పాజిటివ్ లేకపోయినా మరీ అంత నెగెటివ్ కూడా లేదు. బట్ రోజా మీద గెలిచాడు కాబట్టి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అతని మీద ఉన్నాయి. పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలమే అయింది. కానీ ఎక్కువగా ఫోకస్ అయితే నగరి మీద లేదని కూడా తెలుస్తుంది. అసలు ఎవరు ఈ గాలి భానుప్రకాష్? ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి? ఆయన విద్యా అర్హతలేంటి? ఎలా రాజకీయాల్లోకొచ్చాడో ఒకసారి చూద్దాం. గాలి భానుప్రకాష్ 1976లో జన్మించారు. ఆయన దివంగత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు పెద్ద కుమారుడు. ముద్దుకృష్ణమ నాయుడు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ బలమైన రాజకీయ వారసత్వం భానుప్రకాష్‌కి నియోజకవర్గంలో మంచి గుర్తింపే తెచ్చింది. 1991లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశాడు. 1993లో వికాస్ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల అయిన ఎంజే కాలేజ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు అతను. 2000 సంవత్సరంలో అమెరికాలోని బ్రిడ్జ్ పోర్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేశారు. ఇక మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయాల్లోకి టీడీపీ నుంచే ప్రవేశించారు. ఆయన గాలి ముద్దుకృష్ణమ నాయుడు 2018లో మరణించిన తర్వాత ఆయన వారసుడికి గాలి భానుప్రకాష్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పొచ్చు. తండ్రి మరణంతో ఏర్పడిన ఖాళీని పూరించడానికి తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం అయితే ఇచ్చింది. అందుకే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న రోజా చేతిలో కేవలం 2708 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఆ నియోజకవర్గంలో గాలి కుటుంబానికి ఉన్న బలం కారణంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చాలా గట్టిగానే పోటీ ఇచ్చాడు. నియోజకవర్గంలో క్రియాశీలగా కూడా ఆయన బాగా పనిచేశారు. 2019 ఓటమి తర్వాత కూడా ఆయన ఎప్పుడు చురుగ్గా పనిచేస్తూ ప్రజల్లో కలిసిపోయేవారు. సమస్యలపై పోరాడేవారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రజలకు బాగానే దగ్గరయ్యాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అలాగే ఎమ్మెల్యే రోజాపై తీవ్రమైన విమర్శలు చేస్తూ పాయింట్అవుట్ చేస్తూ ప్రతిపక్ష పాత్ర గట్టిగానే ఇచ్చాడు. 2024 ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున నగరి నుంచి పోటీ చేసి ఈసారి రోజాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక దాదాపు 45,004 ఓట్ల మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు రాజకీయ వారసత్వాన్ని ఆయన నిలబెట్టుకున్నాడని చెప్పొచ్చు. గాలి భానుప్రకాష్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ 2024 ఎన్నికల్లో నగర ప్రజల మద్దతును గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గం నుంచి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కూడా కోరుకుంటున్నారు. కానీ ఆ దిశగా లేదని కూడా అక్కడ ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు. గాలి భానుప్రకాష్ ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. కానీ అంతటి తండ్రికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ గాని, తండ్రికి ఉన్నటువంటి ఫేమ్ గాని ఇతనికి రావట్లేదని చెప్పొచ్చు. వాళ్ళ తండ్రి అయితే దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఈ వారసత్వం వాళ్ళ
కొడుకుకి మాత్రం లేదు. ఆ పట్టునైతే అతనికి తీసుకురాలేకపోయింది. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రస్తుతం ఆయన దృష్టి పెట్టినప్పటికీ ఇప్పటికి కూడా ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయాడు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్డు సౌకర్యాలు, తాగునీటి వంటి సమస్యలు వీటిపై పని చేయాలని కోరుకుంటున్నా గాని పట్టించుకోవట్లేదట. మరి యువ నాయకుడు కావడంతో ఎక్స్‌పీరియన్స్ తక్కువుందని అంటున్నారు. ప్రజలతో మరింతగా దగ్గరై మమేకమై సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని అయితే వాళ్ళు చెప్తున్నారు అనుచరులు. కానీ ప్రజలు మాత్రం అసలు మా దగ్గరికే రాడే, యువత యువత రైతుల గురించి సమస్యల పైన అసలు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏ విధంగా కూడా దగ్గరికి రానియ్యట్లేరు అనేసి ప్రజలైతే వాపోతున్నారు. ఎప్పుడు కూడా ఫోన్ కాల్స్ లో కూడా ఆన్సర్ ఇవ్వడు, మేము వెళ్ళి కలిసినా కూడా పట్టించుకోడు అని అంటున్నారు. అంతేకాకుండా ప్రజల యొక్క సమస్యలను ఎప్పుడైనా వాళ్ళ గోడు వినిపించుకోవడానికి అక్కడ వెళ్దామని ఎన్నిసార్లు అనుకున్నా గానీ ఇంట్లోనే ఉండడట. ఎప్పుడు కూడా బయటకు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక యువ నాయకుడు కాబట్టి, యంగ్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎంజాయ్మెంట్ కి వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాడే తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లేదని అక్కడ ప్రజలైతే వాపోతున్నారు. ఎక్కువగా అంటే తన మీద వ్యతిరేకత అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. మొత్తం 44% ప్రజలు మాత్రం తన పరిపాలన సరిగ్గా లేదని అయితే చెప్తున్నారు. కానీ 40% ప్రజలు మాత్రం పర్వాలేదు, రోజా మీద చాలా బెటరే, రోజా కనీసం గాలిబాని ప్రకాష్ అయితే ఈ మాత్రమేనా స్పందిస్తున్నాడు, రోజా మాత్రం అది కూడా స్పందించట్లేదు. ఆమె ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి లేదంటే మంత్రిగా అయినప్పటి నుంచి కళ్ళు నెత్తికెక్కాయి. వాళ్ళ అన్నలు ఇద్దరికి ఏం పని అసలు, వాళ్ళిద్దరు అన్నలే ఇక్కడ జోక్యం చేసుకొని స్కాండిల్ మొత్తం రవాణా మొత్తం కూడా స్కాండిల్ హుడ్ స్కామ్లు కూడా చేశారు. ఇలాంటి ఆ గంధపు చెట్ల స్కామర్లతోని పరిపాలన చేస్తున్నారే తప్ప ప్రజల యొక్క సమస్యలను ఎప్పుడు పట్టించుకోలేదు. సో వాళ్ళ మీద గాలి భానుప్రకాష్ కొద్దిగా బెటర్ అని ప్రజలైతే కొంతమంది పర్వాలేదని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చాణక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం ప్రజల యొక్క వ్యతిరేకత అయితే 44% మంది ప్రజలు చెప్తున్నారు బాలేదని, బాగుంది పర్వాలేదని 40% ప్రజలైతే చెప్తున్నారు. మరి న్యూట్రల్ గా అయితే 16 మంది ఉన్నారని కూడా చెప్తున్నారు. ఈ 16 మంది అటో ఇటో తేల్చుకోలేకపోతున్నారు. ఓవరాల్ గా ప్రస్తుత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి నగర నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకే బాధ్యత ఆయన పైన ఉంది, ప్రాజెక్టులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, తీసుకొచ్చిన ప్రాజెక్టులను సాధించుకోవడంలో ఆయన సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత తన పైన ఉంది. రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండటం వలన ఆమెకు ప్రభుత్వ సహకారం ఉండేది. కానీ భాను ప్రకాష్ కి ఇప్పుడు అలాంటి అడ్వాంటేజ్ అయితే లేదు కాబట్టి ఆమె ఎలా తెచ్చుకుంది ఇతను కూడా అలా తెచ్చుకుంటే బాగుండని ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆయన పరిపాలనపై ప్రజల నుండి పెద్దగా వ్యతిరేకత ఎక్కువ లేదు కానీ కాస్త ఉందని కూడా చెప్తున్నారు. అలానే ప్రశంసలు కూడా ఏమీ లేవు. ఓ భలే చేసేస్తున్నాడని కూడా అంత పొగడతలైతే అతని మీద లేదు. తన పరిపాలనను నిరూపించుకోవాల్సిన సమయం ఇంకా ఉంది కాబట్టి నిరూపించుకుంటే బెటర్ అని కూడా తెలుస్తుంది. రానున్న కాలంలో ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ చేసే పనులపైన ఆధారపడి ఉంటుందని ఈ సర్వే ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది. సో చూసారు కదా నగరి నియోజకవర్గం యొక్క ప్రజల అభిప్రాయాలు, వాళ్ళ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారు, మొత్తం గాలి భానుప్రకాష్ గ్రాఫ్ ఎలా ఉందో అర్థమైంది కదా. మరి మీరు కూడా ఎలాంటి నియోజకవర్గం గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి సీఎం టుడే.